నేను డాక్టర్ శ్రీగౌరి హాస్పిటల్‌లో ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండి. నేను ఈరోజు ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎండోమెట్రియోసిస్ అంటే మనకు గర్భాశయంలో ఇన్నర్ లేయర్‌ని ఎండోమెట్రియం అంటాము. ఇది బయట డిపాజిట్ అయినప్పుడే దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఇది ఏంటంటే కామన్‌గా మనకి ఓవరీస్‌లో వస్తుంది. అప్పుడు ఎండోమెట్రియోమాగా ప్రెజెంట్ అవుతుంది. ఓవరీస్‌లోనే కాకుండా ఈవెన్ ఫెలోపియన్ ట్యూబ్‌లో రావచ్చు, అపెండిక్స్‌లో రావచ్చు, ఈవెన్ అబ్డామెన్‌లో రావచ్చు, లంగ్స్‌లో కూడా రావచ్చు, ఈవెన్ కొంతమందిలో బ్రెయిన్‌లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎట్లా గుర్తించాలి అంటే ఎండోమెట్రియోసిస్‌లో వచ్చినప్పుడు పీరియడ్స్ పెయిన్ అనేది స్లోగా సివియర్ అవుతూ ఉంటుంది. భార్యాభర్త కలిసినప్పుడు కూడా సివియర్‌గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పొట్టలో మనకేదో బరువుగా ఫీల్ అవుతారు. ఈవెన్ పీరియడ్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు పీరియడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోషన్ పాస్ చేసినప్పుడు కూడా ఈవెన్ పెయిన్‌గా ఫీల్ అవుతారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గైనకాలజిస్ట్ దగ్గర మీరు అప్రోచ్ అయితే స్కాన్ చేసి అది ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.